టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ మూవీ గురించి మాట్లాడుకుంటే రైతు నేపథ్యంతో తీసిన మూవీ అది. దానికి హరికృష్ణ గారిని అనుకోవటానికి ఏంటండి కారణం? గారు తీసుకొచ్చారు. ఓ ఓకే. మేము శివరామరాజు చేసి సక్సెస్లో ఉన్నాం. హరికృష్ణ గారే నాన్నగారు ఇలాంటి కథ చేయలేదు, ఆయన అంటుండేవాడు నాతో, ఇదైతే నువ్వే బాగా తీయగలవు సముద్ర, మనం చేద్దాం ఇది ఇమీడియట్, నువ్వు దీన్ని చెయ్యాలి అంటే అలాగే బాబు అని చెప్పి అలా ఆయన తీసుకొచ్చి చేసిన సినిమా. పైగా నేను మూడో సినిమా రైతుల గురించే చెప్పాలని థింక్ చేసుకుంటున్న టైం ఆయన ఎగ్జాక్ట్లీ అదే తీసుకొచ్చాడు. ఓకే. అట్లాగా దానికి అందరం కష్టపడ్డాం. నాగలక్ష్మి గారు ప్రొడ్యూసర్, ఆవిడ చాలా మంచి ప్రొడ్యూసర్, జూనియర్ ఆర్టిస్టులు 250 మంది బట్టలు పెట్టింది. అంత మంచి ఆవిడ, ప్రొడక్షన్ బాగా చేసింది, ఆడ మనిషి అయినా ఎంతో కష్టపడి చేసిన సినిమా. ఆ సినిమా ఎంత గ్రాండీర్గా ఉంటుందంటే 100 ఎడ్ల బళ్ళుతో పాట, 100 ఎడ్ల బళ్ళుతో చేతులు, వేల మంది జనం, పబ్లిక్లో రిస్క్, హెలికాప్టర్లు తెచ్చి అంత కష్టపడి చేసింది నాగలక్ష్మి గారు. వెరీ గుడ్ ప్రొడ్యూసర్ ఆవిడ. అలాంటి ప్రొడ్యూసర్లు దొరికితే ఇంకా పండగ ఏమో దర్శకులకి అనుకున్నది. నిజం పండగ. ఆ సినిమా చేసినప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. కొన్ని ఒక 40 ఫ్యామిలీస్ ఎంత బాగున్నాయో, ఈ సినిమా వల్ల మేము ఎంత సంతోషంగా ఎంత బతుకుతున్నాం, ఈ సినిమాకి మాకు ఇన్ని రోజులు ఇచ్చారని చెప్పి చాలా హ్యాపీ. గ్రేట్ ప్రొడ్యూసర్ ఆవిడ కూడా. హరికృష్ణ గారితో పనిచేసిన అనుభవం దృష్ట్యా హరికృష్ణ గారి గురించి ఏం చెప్తారు? హరికృష్ణ గారు చాలా మంచివాడండి. ఆయన విగ్రహం చూస్తే ఫిరోష్ చేసుకుంటుంది, కానీ చైల్డ్ అనమాట. అంటే వాళ్ళు కూడా గొప్ప ప్రిన్సిపల్స్ ఉన్న పర్సన్స్ వాళ్ళు. వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకున్నది కానీ, టైమింగ్ కానీ, బిహేవ్ కానీ, యాక్టింగ్ కానీ, ప్రతిదీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్నది వాళ్ళు. అంత మంచి క్యారెక్టరు, చైల్డిష్, సినిమా కోసం ఎంత కష్టమైన పడతాడు, రీసెర్చ్ చేయాలంటే చేస్తాడు, వీళ్ళకి చెప్పమంటే చెప్తాడు. అంత మంచి పర్సన్. బాగా మేము ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. ఆయన షూటింగ్ లేకపోతే ఆయన ఉన్నా లేకపోయినా ఆయన 4:30కి లెగుస్తాడు, రెడీ అవుతాడు. మేము షూటింగ్ ఉంటే ఒక టైం లెగుస్తాం, షూటింగ్ లేకపోతే ఒక టైం లెగుస్తాం. ఆ టైంలో కూడా ఫోన్ చేసేవాడు మాకు, ఏమయ్యా నువ్వు. మా ఆవిడతో కానీ మా పిల్లలతో కానీ జోకులు వేసి మాట్లాడేవాడు. ఇప్పుడు మా అబ్బాయిని హీరోని చేయాలనుకుంటున్నాం కదా, వాడికి ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా హరికృష్ణ గారే వాడికి తిలకం దిద్దింది అనమాట. కానీ సడన్గా మరణ వార్త విన్నప్పుడు మీకు ఏమనిపించిందండి? ఎందుకంటే న్యాచురల్ డెత్ కూడా కాదు కదా యాక్చువల్లీ. చాలా అప్సెట్, ఏడ్చాం. ఇప్పుడు కూడా ఏడుపు వచ్చింది. చాలా మంచోడు పాపం. అయితే అంత రిలేషన్, వెరీ గుడ్ పర్సన్, చాలా ఎఫెక్షన్. ఇద్దరం చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, పాపం. అది ఆ మరణం ఎలా వచ్చిందనేది తెలియదు. అలా చనిపోతాడు అనుకోలే, ఇంకా ఏదైనా చక్కగా చనిపోతే సంతోషం, కానీ బ్యాడ్. ఆయన ఉంటే కూడా కొన్ని అనుకున్నాం అద్భుతమైన స్క్రిప్ట్లు చేయాలని. మేము హరిశ్చంద్ర ప్రసాద్ 2 కూడా చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఓకే. ఆయన ఉండుంటే హరిశ్చంద్ర ప్రసాద్ 2 అయిపోయి ఉండేది మాది. అనుకున్నాం, దాని మీద రెడీ చేసి నేను వాళ్ళ నాన్నగారు చనిపోయినాకెళ్ళి కళ్యాణరామ్ని అడిగాను, నాన్న కోసం అనుకున్నాను నాన్న ఈ సీను, కథ అనుకున్నా బట్ ఈ సీను అనుకున్నా ఇది చెయ్యాలి అంటే పాపం తను అన్నీ ఓకే అన్నాడు, తను ఎందుకో చేయలేకపోయాడు. అది అద్భుతమైన సీన్ అనమాట, హరిశ్చంద్ర ప్రసాద్ కోసం చేసిన సీను. అంటే అదే మన సినిమాలో డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు రేపు నా డైరెక్షన్ వస్తుంది, యుద్ధం చేయను, దానిలో ఉంటుంది ఆ సీను. అంటే రైతు చనిపోతే గార్డ్ ఆఫ్ ఆనర్ చెయ్యాలి, రైతుకు కూడా చనిపోయిన ప్రతి రైతుకి నేషనల్ ఫ్లాగ్ కప్పాలి. ఒక పోలీసులకి చేస్తున్నారు, ఒక పొలిటికల్ లీడర్స్కి చేస్తున్నారు, ఆఖరికి పోలీసు వృత్తిలో చనిపోయిన డాగుకి చేస్తున్నారు. ఎంత దేశానికి కష్టపడే రైతుకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఎందుకు చేయకూడదు అని చెప్పే సీన్ అనమాట. అది ఆయన కోసం చేసింది. ఆ సీన్ నేను కళ్యాణరామ్ని అడిగాను, పాపం తను కుదరక చేయాలి. అది హరికృష్ణ గారు చెలించిపోయాడు. అబ్బా ఏం సీన్ సముద్రా, ఇది కదా చేయాలి మనం, నువ్వు టూర్ చేయని చెప్పేసి చేసి అలా రెడీ చేసాం. అలాంటి గ్రేట్ సీన్ అది. ఇప్పుడు రేపు నా డైరెక్షన్లో రాబోతుంది యుద్ధం చేయని. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కూడా ఆ ఒక్క సీన్ కోసం చెయ్యి, పవన్ కళ్యాణ్ అని అడుగుదామని ఆ మైండ్ సెట్లో ఉన్నా నేను. ఓకే. పవన్ కళ్యాణ్ ఆ ఒక్క సీన్ కోసం చేయండి, నువ్వు ఇన్ని సినిమాలు చేసింది ఒకటి, ఆ ఒక్క సీన్ కూడా అంత విలువైన సీను చెయ్యండి మీరని అడుగుదామని ఒక ప్రయత్నం చేస్తాను, చూడాలి.